భారత కుటుంబాలు తమ ఆస్తుల్లో కేవలం 3% షేర్లలో పెట్టుబడిగా పెట్టడం ద్వారా గత 10 ఏళ్లలో స్టాక్ మార్కెట్ నుంచి $1,00,00,000 అంటే మన కరెన్సీలో 84 లక్షల కోట్ల రూపాయల పైగా ఆర్జించి ఉంటాయని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. గత 10 ఏళ్లలో భారత కుటుంబాలు తమ సంపదను 8.5 లక్షల కోట్ల డాలర్లు అంటే సుమారు 714 లక్షల కోట్ల మేర పెంచుకున్నాయని, అందులో 11% స్టాక్ మార్కెట్ నుంచి గడించాయని మోర్గాన్ స్టాన్లీ నివేదిక వెల్లడించింది. అయితే ఈక్విటీల్లో భారత కుటుంబాల పెట్టుబడులు ఇప్పటికీ చాలా తక్కువేనని మోర్గాన్ స్టాన్లీ ఇండియా ఎండి రిధమ్ దేశాయ్ అన్నారు. మొత్తం ఆస్తుల్లో 3%గా ఉన్న ఈక్విటీ పెట్టుబడులు మున్ముందు సంవత్సరాల్లో 2 అంకెల స్థాయికి పెరగొచ్చని అన్నారు. కంపెనీ వ్యవస్థాపకుల ఈక్విటీ వాటాలను సైతం పరిగణలోకి తీసుకుంటే భారత కుటుంబాల సంపద గత దశాబ్ద కాలంలో 9.7 లక్షల కోట్ల డాలర్లు పెరిగిందని, అందులో 20% లేదా 2 లక్షల కోట్ల డాలర్లు స్టాక్ మార్కెట్ నుంచి సమకూరిందని అంచనా. ప్రస్తుతం భారత కుటుంబాల ఆస్తుల్లో ఈక్విటీల వాటా చాలా తక్కువే అయినప్పటికీ గత 10 ఏళ్లలో స్టాక్స్లో వీరి పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. మున్ముందు ఈ పెట్టుబడులు మరింత వేగంగా వృద్ధి చెందనున్నాయని నివేదిక అంచనా వేసింది. బంగారం సైతం అతిపెద్ద సంపద సృష్టికర్తగా ఉంది. గత 10 ఏళ్లలో పసిడి ద్వారా సంపద 22% పెరిగింది. 2014 మార్చిలో 1.2 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న భారత లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ గత 10 ఏళ్లలో భారీగా వృద్ధి చెంది ప్రస్తుతం 5.4 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. మార్కెట్ క్యాప్ పరంగా ప్రపంచంలోనే 5వ అతిపెద్ద స్టాక్ మార్కెట్ మనదే. ప్రపంచ మార్కెట్ క్యాప్లో భారత్ స్టాక్ మార్కెట్ వాటా 2013లో 1.3%గా ఉండగా 2024 నవంబర్ నాటికి 4.3%కి పెరిగింది. వర్ధమాన దేశాల్లో రెండో అత్యధిక వాటా మనదే. గత దశాబ్ద కాలంలో బంగారం, ఈక్విటీలే అత్యుత్తమ ప్రతిఫలాలు అందించాయి. భారత కుటుంబాల ఆస్తుల్లో అత్యధిక వాటా స్థిరాస్తులదే అయినప్పటికీ వాటి విలువ మాత్రం మిగతా వాటితో పోలిస్తే అంతగా పెరగలేదని మోర్గాన్ స్టాన్లీ నివేదిక పేర్కొంది.